హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీఆర్ బర్త్డే సిడిపి బ్యాండ్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నేనైతే చాలా కష్టపడి అయితే ఈ ఫోటో ఎడిటింగ్ అండ్ సిడిపి క్రియేట్ చేశాను అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం, అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను, అక్కడ వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటాయి, అక్కడ నుండి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వచ్చేసి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి మీరు అయితే నన్ను ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను క్రియేట్ చేశాను. అండ్ ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఈ 4 పిఎన్జీస్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఈ పిఎన్జీ తీసుకొని ఇలా జూమ్ చేసి, ఓకే, ఇలా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా పెట్టేసేయండి. మిడిల్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇలా పెట్టేసి ఇక్కడ ఎరేజ్ చేసేయండి. ఇలా బ్లెండ్ అయితే అవ్వాలన్నమాట బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, ఇలా నీట్ గా ఎరేజ్ చేసేయండి. ఓకే, ఇలా నీట్ గా ఎరేజ్ చేసేయండి. అండ్ ఇలా ఎరేజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఈ ఫోటో తీసుకొని దీన్ని రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసి దీన్ని కూడా ఇలా జూమ్ చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి 3 అని క్లిక్ చేయండి. ఓకే, అండ్ దీన్ని కూడా ఎరేజ్ చేసేయండి నీట్గా. అంటే బ్లెండ్ ఓపాసిటీ తగ్గించి పెట్టండి. నేను జస్ట్ చూపిస్తున్నాను వీడియోలో ఎంత అవుతుందని. ఇలా నీట్గా ఎరేజ్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఈ ఫోటోని అయితే ఇలా పెట్టేసాను. కొంచెం సైజ్ తగ్గించి ఇలా పెట్టేసి సేమ్ ప్రాసెస్, సేమ్ అరేంజ్ చేసేయండి. ఇలా రౌండ్ అయితే అరేంజ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఓపాసిటీ తగ్గించి బ్లెండ్ చేయండి. ఓకే, అరేంజ్ చేసేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వన్ ఈ పిక్ కూడా తీసుకొని దీన్ని కూడా ఫస్ట్ క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసి ఇలా పెట్టేసాను. ఓకే, ఇలా పెట్టేసి 3 అని క్లిక్ చేయండి. 3 అని క్లిక్ చేసి అరేంజ్ మీద క్లిక్ చేసి ఇలా నీట్గా అరేంజ్ చేసేయండి. ఓకే, అండ్ ఇప్పుడు బ్లెండ్ చేయండి. ఇప్పుడు ఇలా నీట్గా బ్లెండ్ అయితే చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఏదో ఉంది కదా బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ సైజ్ ఫొటోస్ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో టెంప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మొత్తం 100 మైనస్ పెట్టేసేయండి. అండ్ కాంట్రాస్ట్ కూడా చూసుకోండి, ఇలా పెట్టేసేయండి. 20 అలా పెట్టేసి సేమ్ ప్రాసెస్ ఈ ఫోటోకి కూడా సేమ్. ఓకే, టెంప్ వచ్చేసి 100 పెట్టేసేయండి. కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 20 అలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇటు సైడ్ ఎల్లో కలర్ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ ఫొటోస్ పిఎన్జీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెంప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ తప్ప ఇటు పెట్టండి, +100 పెట్టండి. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ మైనస్ పెట్టండి. ఓకే, సేమ్ ప్రాసెస్ అన్ని టెంపో వచ్చేసి 100 పెట్టేసి క్లారిటీ మైనస్ పెట్టేసి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ
టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని అయితే టైప్ చేయండి. హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి ఇక్కడ ఫాంట్స్ అయితే మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జూమ్ చేసి బాగా తగ్గించండి, ముందు ఇలా జూమ్ చేసి ఓకే. ఈ స్ట్రిప్పింగ్ ఉన్నది ఇదైతే ఒక 15 అలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మీ పిఎన్జీ కానీ మీ ఫోటో కానీ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఫొటోస్లోకి వెళ్ళి మీ పిఎన్జీస్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్లో ఫేడ్ అని ఉంటుంది. ఫేడ్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసి దీన్ని అయితే ఇలా పెట్టేసి మోడ్ ఆన్ చేసింది ఓకే. కొంచెం ఆపర్చునిటీ తగ్గించుకుంటామంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ అన్న అనేసి మీరైతే టైప్ చేసింది, లేకపోతే టెక్స్ట్ అన్నా ఇవ్వండి. టెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ మీకు నచ్చినట్టు ఏదైనా ఫాంట్ ఇచ్చేయండి, జస్ట్ ఇలా ఓకే. అలా పెట్టేసి కలర్ వచ్చేసి రెడ్ పెట్టుకోండి ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి షాడో వచ్చేసి 100 పెట్టేసి 0 పెట్టేసి ఓకే. లేదా మీరు ఫాంట్ అయిన మార్చుకొని మీకు మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.